హాయ్ ఫ్రెండ్స్, టుడే మనం సోలార్ డిఫరెంట్ ప్రొడక్ట్స్ చూద్దాం. ఇవన్నీ డెకరేటివ్ ప్రొడక్ట్స్, అదేవిధంగా మోస్ట్లీ ఫర్ హౌస్ పర్పస్ యూజ్ చేస్తాం వీటన్నిటిని కూడా. మనం ఇక్కడ చూస్తే ఫస్ట్ ఎలివేషన్ లైట్. చాలాసార్లు మనకి టాప్ ఎక్కడో ఉంటుంది, అక్కడ వైర్ లాక్కోవడం చాలా కష్టంగా ఉంటుంది. అటువంటి టైంలో ఒక 1500 2000 పెట్టి మనం డిసైడ్ చేసుకోవచ్చు. సో అటువంటప్పుడు ఈ వీటిని వాడచ్చు. వీటిని సోలార్, దీన్ని ఎలివేషన్ బల్బ్ లైట్ అంటాం, దీన్ని ఎలివేషన్ లైట్ అంటాం, సోలార్ డెకరేటివ్ లైట్ అంటాం. నెక్స్ట్ సెక్షన్ కనుక మనం చూసుకుంటే ఇవన్నీ సోలార్ డెకరేటివ్ లైట్స్. ఇది హనీ బీస్ ఉన్నాయి, ఇక్కడ బల్బ్స్ ఉన్నాయి, ఇక్కడ బర్డ్స్ ఉన్నాయి, అక్కడ ఫ్లవర్ ఉంది. ఇవన్నీ సోలార్ సంబంధించినవి. వీటి కాస్ట్ కూడా అప్రాక్సిమేట్లీ 1500 నుంచి 2000 దాకా ఉండొచ్చు. సో నెక్స్ట్ వచ్చి సోలార్ బొలాడ్స్. బొలాడే కాకుండా లైటింగ్లో చూద్దాం మనం. సో బాగా చాలా డెకరేటివ్గా వస్తుంటుంది అది. సో ఇవి కాస్ట్ కూడా వచ్చి అప్రాక్సిమేట్లీ 1500 ఆ రేంజ్లో ఉండొచ్చు. నెక్స్ట్ వచ్చి ఈ సోలారు సిరీస్ లైట్స్, అదేవిధంగా సోలార్ స్ట్రింగ్ లైట్ అంటాం. వీటన్నింటి ఎక్కడ ఉపయోగిస్తాం అంటే, మనకి ఒక గార్డెన్ ఉంది, ఆ గార్డెన్లో వైర్ లాక్కోవడం కష్టమైంది, లేదా మన ఒక ఫామ్ హౌస్ ఉంది, వైర్ లాక్కోవడం కష్టము, పవర్ సప్లై కష్టము, అటువంటి ఏరియాలు వీటిని ఉపయోగించుకోవచ్చు. ఇవన్నీ కూడా మనకి అద్భుతంగా ఉంటాయి. అదేవిధంగా మనం ఇక్కడ చూస్తే ఈ స్టడ్స్ అంటాం. ఇప్పుడు మన ఒక ఫామ్ హౌసో, లేకపోతే ఒక హౌసో, లేకపోతే ఇంకోటి ఏదో ఉంది, అక్కడ వెహికల్స్ పోయేటప్పుడు లైట్ వెలగాలి, అటువంటిప్పుడు దీన్ని ఉపయోగించవచ్చు. సో నెక్స్ట్ వచ్చి మన దగ్గర ఉన్న మోడల్స్ ఈ వాల్ లైట్స్. ఇట్లా వాల్కి పెట్టుకోవచ్చు మనం. ఇట్లా దీన్ని డెకరేటివ్ లైట్ ఉంటుంది. దీన్ని కూడా ఇది వాల్కి పెట్టుకోవచ్చు ఇట్లా. సో వాల్కి అంటించుకోవచ్చు. వాల్ గేట్ లైట్స్ అని వచ్చేది. అదేవిధంగా ఇక్కడ మనం కనుక చూస్తే ఇవన్నీ సోలార్ గేట్ లైట్స్. ఈ గేట్ లైట్ కాస్ట్ వచ్చి 4000 దాకా ఉంటుంది అప్రాక్సిమేట్గా. ఇవి అన్ని 1 year వారంటీ ఉంటాయి. ఈ ఫ్లవర్స్ 3 months వారంటీ ఉంటాయి. సో అదేవిధంగా ఇవన్నీ గేట్ లైట్స్ ఇవన్నీ 1 year వారంటీ ఉంటాయి. సో ఎక్కడైతే కొంచెం అంటే ఎక్కువ యూసేజ్ ఉండి కొంచెం వాటర్ అవి పడతాయి, ఆ ఏరియాలో కొంచెం వారంటీ తక్కువ వస్తుంది. సో ఇవన్నీ కూడా బాగా ఉపయోగపడతాయి మనకి. సో గ్లోరిటీ వీటన్నిటిని మన దగ్గర కొంత రా మెటీరియల్ తీసుకొని తయారు చేస్తుంది. రానున్న రోజుల్లో ఇంకా బల్క్లో తయారు చేసే అవకాశం ఉంది. కాస్ట్ వైజ్ కూడా బెస్ట్ ప్రైస్ ఇస్తాం మేము. ఇప్పుడు మనం లైటింగ్ మోడల్ చూద్దాం. ఈ సోలార్ లైట్స్ ఇప్పుడు దాకా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. లైట్ వెలిగితే ఎట్లా ఉండదు చూద్దాం. చూడండి, ఈ సోలార్ గేట్ లైట్ అంటాం దీన్ని మనం సో డైరెక్ట్ పెట్టేసుకోవచ్చు. ఇది ఆల్మోస్ట్ 1 year వారంటీ ఇస్తాం. 12 hours బ్యాకప్ ఉంటుంది. సో ఇది కూడా సోలార్ గేట్ లైటే. సో ఇది ఇంకొక మోడల్ సోలార్ గేట్ లైట్ ఉంటుంది. దీంతో రిమోట్తో ఆపరేట్ చేసుకోవచ్చు. సిసిటీ చేంజ్ చేయొచ్చు మనం. ఇట్లా సిసిటీ చేంజ్ చేయొచ్చు, రిమోట్తో ఆపరేట్ చేయొచ్చు. సో ఈ విధంగా మనకు అడ్వాంటేజ్ ఉంటుంది. ఇది ఇంకొక క్యాప్ గేట్ లైట్ అంటాం. ఇది ఇట్లా వాల్కి పెట్టుకోవచ్చు. చూడండి డిజైన్ ఎంత అద్భుతంగా ఉంది ఇట్లా. సో మన కింద చూస్తే ఇట్లా సో అద్భుతంగా ఇట్లా డిజైన్ వస్తుంది. సో ఇది కూడా ఇంకొకటి స్క్వేర్ టైప్, దీన్ని కూడా పెట్టుకోవచ్చు. ఇట్లా స్క్వేర్ పెట్టుకోవచ్చు. అదేవిధంగా ఇప్పుడు మనం రోడ్డు చూస్తుంటే రోడ్ మీద స్టడ్స్, ఇప్పుడు ఇది వెలుగుతూ ఉంటుంది, ఆగిపోతుంటుంది, రోడ్డు మీద స్టడ్స్ పెట్టుకుంటే. అదేవిధంగా దీన్ని ఈ దీంట్లో పెట్టుకోవచ్చు. ఈ విధంగా బర్డ్స్ లాగా, లేకపోతే ఇట్లా బటర్ఫ్లై లాగా, కింగ్ ఫిషర్ లాగా ఇట్లా మనకి ఈ విధంగా డిజైన్స్ పెట్టుకోవచ్చు. అదేవిధంగా ఇది ఒక గనక మనకి వాల్ కనుకుంటే వాల్కి ఎలివేషన్ పెట్టుకోవచ్చు. దీన్ని బల్కెట్ మోడల్ అంటాం ఈ విధంగా. ఇదే విధంగా ఇది సోలార్ డెకరేటివ్ మోడల్ అంటారు దీన్ని. ఈ సోలార్ డెకరేటివ్ మోడల్ చూడండి ఎంత బాగుందో డిజైన్. అదేవిధంగా ఇది చూడండి, ఇది కూడా సోలార్ ఇట్లా ఎలివేషన్ పెట్టుకోవచ్చు. లుక్ వైజ్ చాలా అందంగా వస్తుంది ఇది. సో అదేవిధంగా సోలార్ బొలాడ్ అంటాం దీన్ని. సోలార్ బొలాడ్ పెట్టాం. చాలా డిజైన్ చాలా అద్భుతంగా కనిపిస్తుంటుంది మనం పెట్టినప్పుడు. సో నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం. సోలార్ బొలాడ్ ఈ సోలార్ లైట్స్ ఇవి. సో మనకి ఈ విధంగా నైట్ బ్లింకింగ్ అవుతూ ఉంటాయి. సో బల్బ్ సోలార్ బొలాడ్ అంటాం దీన్ని. స్ట్రింగ్ లైట్ అంటాం. చూడండి, ఇది నైట్ పెట్టుకుంటే చాలా అద్భుతంగా వస్తుంది. అదేవిధంగా సోలార్ సిరీస్ లైట్ ఉంది. ఇది సిరీస్ లైట్స్ వేసుకోవచ్చు మనం. ఇట్లా ఒక సైడ్ రెడ్, ఒక సైడ్ గ్రీన్ ఇట్లా వేసుకోవచ్చు. అదేవిధంగా సోలార్ బీ లైట్ అంటాం. ఇది సోలార్ ఒకసారి ఆన్ చేస్తాం. ఇట్లా సోలార్ బీస్ అంటే మనకి రియల్ బీస్ దాంట్లో కనిపిస్తూ ఉంటాయి. ఇట్లా మనం ఇలా డిఫరెంట్ మోడ్స్ పెట్టుకోవచ్చు. దీన్ని రిమోట్తో కూడా ఆపరేట్ చేసుకోవచ్చు మనం ఇట్లా. సో ఇట్లా అడ్వాంటేజ్ ఉంటుంది. ఇది సోలార్ ఫ్లవర్. సో కొంచెం ఛార్జింగ్ తక్కువ ఉన్న కారణంగా కొంచెం తక్కువ వెలుగుతుంది. అదర్వైజ్ ఇట్ గ్లో మోర్. ఇట్లా మనం సోలార్ లైట్స్ అని చేసుకోవచ్చు. ఇవే కాకుండా సోలార్లో చాలా మోడల్స్ చూసాం మనం.
అవన్నీ కూడా చాలా ఉపయోగపడతాయి. అదేవిధంగా సోలార్ కనుక మీరు కావాలనుకుంటే సోలార్ బ్యాటరీ కాస్ట్, ప్యానల్ కాస్ట్ ఎక్కువగా ఉంటాయి. సో సోలార్ నార్మల్ దానికి దీనికి డిఫరెన్స్ ఆల్వేస్ టు 10 టైమ్స్ ఉంటుంది. సో కానీ వైర్ ఎక్కువ దూరం ఉండి లాక్కునేటప్పుడు చాలా కష్టమైంది కాబట్టి కాస్ట్ కూడా ఎక్కువ అవుతుంది, మెయింటెనెన్స్ కూడా ఎక్కువ అవుతుంది. కాబట్టి అటువంటి టైంలో సింపుల్గా ఇటు వాడుకోవచ్చు. చాలామంది మన క్లయింట్స్ మనం రెగ్యులర్గా అడుగుతున్నారు, వాళ్ళందరి కోసం ఈ ప్రొడక్ట్స్ తయారు చేసింది గ్లో ఎల్ఈడి. గ్లో ఎల్ఈడికి రండి, బెస్ట్ లైటింగ్ సొల్యూషన్ పొందండి, తక్కువ రేట్లో తీసుకోండి. థ్యాంక్ యూ.